హలో గైస్! ఈరోజు చికెన్ పకోడీ అయితే రెడీ చేస్తున్నాను. అండ్ చేస్తాను కూడా అంతా బాగానే ఉంది. అయితే ఏమైందంటే మార్నింగు మా వోడు స్కూల్‌కెళ్ళేటప్పుడు అంటే మా పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పుడు అందులో చిన్న బాబు అడిగాడనమాట. అమ్మ మధ్యాహ్నానికి ఏం వండుతావు అని అడిగాడు. అంటే నేనన్నాను చికెన్ పకోడీ అండ్ చారు చేస్తాను బాబు అని చెప్పాను. అయితే వాడన్నాడు చికెన్ పకోడీ అండ్ ఎగ్గు, చికెను ఫ్రై ఇలాంటివి అస్సలు చేయొద్దమ్మా అన్నాడు. అదేంటి మరి మటన్ తింటావా అని అడిగాను. మటన్ కూడా వద్దు అసలు నాన్ వెజ్ అనేది నాకు పెట్టొద్దు అన్నాడు. అదేంటి అలాగంటున్నావు అన్నాను నేను. అంటే మా క్లాస్ రూమ్‌లోని ఇద్దరు అబ్బాయిలు స్వామి మాల ఏసారమ్మా అన్నాడు. అవునా అన్నాను నేను. అంటే వాళ్ళు నీ పక్కన కూర్చుంటున్నారా అంటే లేదమ్మా అన్నాడు. మరి నీ బాక్సులు గట్టా తీసుకుంటున్నారా? తీసుకొని ఏమైనా తింటారా అంటే లేదు అసలు మా క్లాస్ రూమ్‌లో వేశారు అంతే కానీ మా దగ్గర కూర్చోరు. మా బాక్సులు అయితే తీసుకొని తినరు అని అన్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు తినడానికి ఏమైంది బాబు? వాళ్ళు దూరంగానే ఉంటారు కదా! నువ్వు తినొచ్చు కదా అన్నాను నేను. అంటే ఒక్క మాటకి అన్నాడు లేదమ్మా మా క్లాస్ రూమ్‌లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ మాలేసినప్పుడు మేమందరం నాన్ వెజ్ ఎలా తినగలుగుతాం స్వామీలు ఇద్దరు ఉండగా అని అన్నాడు. అయ్య బాబోయ్! నిజంగా చాలా బాగా ఆలోచించాడు అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇంకోటేంటంటే వాడు దేవుడి మీద ఇంత భక్తితో ఉన్నాడా అనిపించింది నాకు. అసలు చిన్న ఏజ్‌లోను కూడా ఇలా ఆలోచించాడంటే నాకు చాలా గ్రేట్ అనిపించింది. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను చికెన్ వదిలేసి చారు అండ్ పప్పు పెట్టాను వాడికి.